విద్యానగర్లో శ్రీరాముల కళ్యాణం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు విద్యానగర్ బేబీ స్కూల్ వద్ద ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రామ్మూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది, ప్రముఖ వైద్యుడు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రముఖులు పెద్దారెడ్డి రాజా, సవరాల సత్యనారాయణ, చిలుముల శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, నవీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ ಇದು ಅದು ನಲ್ಗುರು ಐರು ಒಪ್ಪಡಕು ಕಲಿಸೋದು సూర్యాపేట పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ సూర్యాపేట పట్టణంలో బ్రహ్మాండంగా ప్రజలు చాలా ఆనందోత్సవాలు సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే సూర్యాపేట ప్రజలు కూడా ఎప్పుడైనా సరే రామరాజ్యంలో ప్రజలు ఎట్లుండో ఇవాళ సూర్యాపేట ప్రజలు కూడా అట్లే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా ప్రజలు మనం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడమబ్బా, ఓన్లీ రామరాజ్యం అనే మాట్లాడతాం. రామరాజ్యంలో ప్రజల్లాగా మనకు ఉండాలని కోరుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏది కోరుకోరు. ఎందుకంటే రామరాజ్యంలో ప్రజలు కానీ సుఖ సంతోషంగా ఉన్నారు. ఇవాళ పంటలు కానీ వర్షాలు కానీ ఇవాళ అన్నీ పడి మంచి సుఖ సంతోషంగా ఉన్నారు కాబట్టి అలా రామరాజ్యం అని కోరుకుంటాం. మన అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి పాలన కూడా రామరాజ్యం లాగా ఉండాలని సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ భద్రాచలం పోయి ఇవాళ సమర్పించడం జరిగింది, తలంబ్రాలు సమర్పించడం జరిగింది. అలాగే రామరాజ్యం లెక్కన ఉన్నది. రానున్న రోజులు ఇవాళ ఉదాహరణకు ముఖ్యంగా సన్నబియ్యమైనా విగ్రహమైనా చాలా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో రానున్న రోజులు రేషన్ కార్డ్స్ కూడా ఇంకా కూడా మళ్ళీ రేషన్ కార్డ్స్ కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉంటున్నారు. అలాగే కరెంటు కూడా 200 అదే అలాగే కూడా అలాగే రామరాజ్యంలో కూడా రాముని జీవితాన్ని మానవ జీవితాన్ని ఎందుకు పోలుస్తారంటే అందులో రాముని హిస్టరీలో కూడా సుఖం ఉన్నది, సంతోషం ఉన్నది, దుఃఖం ఉన్నది, కష్టాలు ఉన్నాయి. కాబట్టి మానవ జీవితంలో కూడా ఇలాంటి వివిధ సుఖాలు దుఃఖాలు కష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని అన్ని నిలదొక్కుని చివరకు ఒక రాముడే గెలిచింది, ఒక నీతే గెలిచింది. కాబట్టి అలాంటి సామ్రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారు, అలాంటి రాజ్యంలో మనుషులు కోరుకుంటున్నారు. మన జీవితంలో కూడా దుఃఖాలు సుఖాలు కష్టాలు సరే నిలదొక్కుని మనము ప్రజలకు అలాగే రామునిలాగానే మన సేవలు అందించాలని మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకేనా?